రెండవ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. అయితే దావీదు వెళ్ళనొల్లక అబ్షాలోమును దీవించి పంపగా, అబ్షాలోము, నీవు రాకపోయిన ఎడల నా అన్నయ్యగు ఆమ్నోను మాతో కూడా వచ్చినట్లు సెలవిమ్మని రాజుతో మనవి చేసెను. అతడు నీ యొద్దకు ఎందుకు రావలనని రాజు అడుగగా, అబ్షాలోము అతనిని బతిమాలినందున రాజు అమ్నోనును తన కుమారులందరూ అతని యొద్దకు పోవచ్చునని సెలవిచ్చెను. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి, అమ్నోను ద్రాక్షారసము వలన సంతోషి అయ్యుండుట మీరు కనిపెట్టియుండి అమ్నోనును హతము చేయుడని నేను మీతో చెప్పునప్పుడు భయపడక అతని చంపుడి. నేను గదా మీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను. ధైర్యము తెచ్చుకొని పౌరుషము చూపుడి అని గట్టిగా ఆజ్ఞ ఇచ్చెను. అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వారు చెయ్యగా, రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదలనెక్కి పారిపోయిరి. వారు మార్గములో ఉండగానే ఒక్కడునూ లేకుండా రాజకుమారులనందరినీ అబ్షాలోము హతము చేసినని దావీదునకు వర్ధమానము రాగా, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను. మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవ్వనులనందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయెను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతని చంపవలనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకునవచ్చును. కాబట్టి నా ఏలినవాడవగు నీవు రాజకుమారులందరూ మరణమైరని తలచి విచారపడవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయననెను. అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి ఉండెను. కావలియున్న పనివాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనపడిరి. యెహోనాదాబు, అదిగో రాజకుమారులు వచ్చియున్నారు, నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారమే ఆయనని రాజుతో చెప్పెను. అతడు ఆ మాట చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీనిని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజు నొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. అబ్షాలోము పారిపోయి గెషూరునకు వచ్చి అక్కడ 3 సంవత్సరములున్న తరువాత రాజైన దావీదు ఆమ్నోను మరణమాయననుకొని అతని గూర్చి ఓదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలనన్న ఆలోచన మానెను.